వ్యూవర్స్, హాయ్ ఎవ్రీవన్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మియా టీవీ షాస్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చిక్కుడుకాయ గింజల కర్రీని షేర్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయ గింజలను 10 minutes టర్మరిక్ అండ్ సాల్ట్ వాటర్లో ఉంచి స్ట్రెయిన్ చేసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి చాప్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, 2 టమాటో స్లైసెస్. ఇక్కడ ఒక బాస్కెట్లో నేను పోపు దినుసులని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మనకి ఈజీగా ఉంటుంది మనం వంట చేసేటప్పుడు ఈ విధంగా బాస్కెట్లో పెట్టుకోవడం వల్ల. ఈ బాస్కెట్లో కారం, జీరా, ధనియా పౌడర్ ఇవి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద స్టీల్ కుక్కర్ని పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. 30 seconds వరకు హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల కుక్కరు హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినాక మనము హీట్ ఎక్కిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టెస్ట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. హీట్ ఎక్కినాక మనము కౌ గీని 2 tablespoons వేసుకోవాలి. కౌ గీ ఎంతమంది యూజ్ చేసి కర్రీస్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ కౌ గీ యూజ్ చేయడం వల్ల మనకి చాలా మంచిది. హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి కౌ గీలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఇప్పుడు కౌ గీ వేడెక్కిందో లేదో టెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆవాలు వేసుకుంటున్నాను. సో తక్కువ ఆవాలు వేసుకోవచ్చు, మనకు తగ్గట్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి, జీరా వేసుకోవాలి. ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి, అదే ఇలా షాలో ఫ్రై లాగా అనాలి. కరివేపాకు వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు నేను సిమ్లో నుంచి కొంచెం మీడియంలో ఉంచాను స్టవ్ని. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎంతమంది పోపులో వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ వేసుకోవాలి, షాలో ఫ్రై చేసుకోవాలి. 1/2 tablespoon ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే 1/2 tablespoon నేను రాళ్ళుప్పు యూజ్ చేసుకుంటాను. మీరు కూడా ఎంతమంది రాళ్ళుప్పు యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకున్నాను నా స్టవ్ని. మళ్ళీ ఫ్రై చేశాను. టమాటోస్, 2 టమాటోస్ ముక్కల్ని వేసుకోవాలి, మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ లోకల్ అయినా మగ్గట్లేదండి, బాగా మగ్గించుకోవాలి. టమాటోస్ ఎంత బాగా మగ్గితే కర్రీ అంత మంచి టేస్టీ. 1/2 tablespoon కారం వేసుకోవాలి. కారం వచ్చేసి మనం తినేదాన్ని బట్టి మేము 1/2 tablespoon తింటాము. ఇప్పుడు 1/2 tablespoon కసూరి మేతి. ప్రతి కర్రీలో కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఎంతమంది వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా టమాటోస్ మగ్గట్లేదు కాబట్టి 1/2 cup వాటర్ వేసి మగ్గించుకుంటున్నాను. సో ఈ విధంగా టెస్ట్ చేసుకున్నాను. 1/2 tablespoon జీరా వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలుపుతుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. మనం దగ్గరుండి బాగా కలుపుతుండడం వల్ల కూడా కర్రీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు చిక్కుడుకాయ గింజలను స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. మళ్ళీ చిక్కుడుకాయ గింజలను కూడా కలుపుకోవాలి. ఈ విధంగా ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. 1 చెంబు వాటర్ వేసుకోవాలి. కర్రీ గ్రేవీ రావాలి కదండి, కాబట్టి మనం 1 cup, మీకు గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీడియంలో పెట్టుకున్నాను. కర్రీ బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యేటప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి, అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి కుక్కర్ మూత పెట్టాను.
ఇది చూడండి ప్రెషర్ బయటకు వస్తుంది. ఇలా ప్రెషర్ బయటకు వచ్చేటప్పుడు విజిల్స్ పెట్టాలి. అప్పుడు చాలా త్వరగా క్విక్గా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిక్కుడుకాయ గింజల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.